పద్దెనిమిదవ వర్ధంతికి అన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక మంది సామాజిక ఉద్యమకారులు మిత్రులందరూ వీళ్ళ బ్రతుకున్నప్పుడు ఏం చేసిండు, జీవితం అంతా దేనికోసం పోరాడాడు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం బీజాలు నిజమై ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పరిణామాలు ఉన్నాయి, ఏ ప్రమాదాన్ని వీరన్న పసిగట్టిందో అదే ప్రమాదంలో రాష్ట్రం ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుందని చాలా విషయాలు ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడేవారు. వీరన్న బతుకున్నప్పుడే వీరన్న లాంటి ఒక నిబద్ధత కలిగినటువంటి అక్కడి వర్గాల ప్రజలు అధికారంలో రావాలంటే దాన్ని ఒక ప్రయత్నం వృధా పోవడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం మామూలుగా ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా ఇవాళ ఒక బీసీ సాధికారత భవన్ దగ్గర మాట్లాడుతుందంటే సరిగ్గా ఎస్సీ/బీసీల సాధికారత కోసమే. ఆయన చనిపోయే దానికంటే ఒక 6 నెలల ముందు లేదా 3 నెలల ముందు అనుకుంటా ఆర్ కృష్ణ నివాసంలో మహాజన సమితి ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు కోసమని మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, ఆనాడున్నటువంటి అనేక మంది దళిత బహుజన నాయకులందరూ ఒక దగ్గర చేర్చడం, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఇవాళ పులిన వర్గాల్లో మనుషులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పిలవడం, మిగతా వాళ్ళందరూ కూడా పిలిచి అక్కడి వర్గాల ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకదానికి వచ్చి దళిత బహుజన నాయకత్వంతో తెలుగు నేల మీద కొత్త నాయకత్వం జరగాలని నిర్ణయం తీసుకోవడం, దాని తర్వాత తెలంగాణ మొత్తంలో ఉండే దళిత బహుజనులకు రాజ్యం రావడంతో పాటు రాష్ట్రం రావడంతో ఒక ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నం నడుస్తున్నప్పుడు అంబర్పేట దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. హైదరాబాద్ నడిపొట్టున అత్యంత దుర్మార్గంగా వీరన్నకు సంబంధించినటువంటి దేశవంటి పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పిల్లలు ఇక్కడి నుంచి అడవిల ఉద్యమం కోసం బయలుదేరడానికి సిద్ధమైన సమయంలో కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థ పెట్టుకొని ఆ రోజు రాత్రికి రాత్రి ఇక్కడే చేరుగా బస్ స్టాప్ దగ్గర ఒక ఇంట్లో 13 మంది పిల్లలు ఇక్కడికి పట్టుకొని పోయి పగిడీల దగ్గర పట్టుకొని చంపేసినట్టు చూపెట్టిండ్రు. బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత దుర్మార్గమైనటువంటి కిరాతకులు వచ్చారు. దాంట్లో వీరన్న కూడా చనిపోయినందుకు మొదట ఆరోపించింది. వీరన్న కూడా ఎన్కౌంటర్లో చనిపోయిన రాత్రి వార్త నేను ఒక్కసారిగా షాప్లో ఉన్న పరిస్థితిలో కూడా నేను కుప్పగూలిన విషయాన్ని కూడా వీరన్న మన వాళ్ళు ఎవరు చేరవేసి అప్పుడంతా పేజర్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ జేబుకు పేజర్ అంతా నడుస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు పెట్టారో సుధాకర్ రెడ్డి ఆరోగ్య బాగా పాడేది నువ్వు చనిపోయిన వార్త వచ్చింది అని చెప్పేసి అంటే 11:30-12 గంటలకు ఫోన్ చేసి విడుదల చేసి అన్నా నేను క్షేమం అన్నాడు. నువ్వు ఈరోజు క్షేమం గురించి కాదు, భవిష్యత్తులో నువ్వు నమ్ముకున్న రాజ్యం ఏదైతే ఉన్నదో, రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని బదులుగా తెలంగాణ బిడ్డలకు పెట్టాలంటే నీ మార్గంలో ఇప్పుడు నడుస్తున్న దాంట్లో నేను చెప్పినటువంటి మార్పులకు నువ్వు శ్రీకారం పెట్టాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నావు చెప్పుకొని కొంచెం కటుగా కోపం కూడా మాట్లాడు. ఏదన్నా నా ఏర్పాట్లలో నేనున్నా పోతే అడిగిలోకి పోతా, లేకపోతే మొత్తం ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి ఈ వారం 10 రోజుల్లో అయిపోతుంది. ఒక సందిగ్ధంలో అనుకోవాలా ఇటుకోవాలనే తరుణంలో కూడా ఓ నిర్ణయం అనివార్యంగా అడిగికే పోవాలనే ఒక నిర్ణయం బహుశా తెలంగాణ నేల మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేకపోతే భారతదేశ చరిత్రలో వర్తమానంలో మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, భారత రాజ్యాంగ సంవిధానాన్ని ఒక్క దగ్గర ఆపోజు పెట్టినటువంటి నిండా 40 ఏళ్ళు పైబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ శతాబ్దానికి అందించినటువంటి వ్యక్తి మనం కోల్పోయినాం. ఆనాడున్నటువంటి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీరిని హత్య చేసి హైదరాబాద్ నడిపడుతుండే వినాయక నగర్లో పట్టుకుపోయింది, గట్ల నరసింగాపూర్ దగ్గర పడేసి
ఇంకొంచెం జాగ్రత్తతో ఉంటే మాకు కూడా కళ్ళకి వస్తున్నాయి సార్, మేము మాత్రం ఏం చేస్తాం, తీసుకొచ్చి ఇక్కడ పడేసి నిర్మాణ తీసుకుపోమంటే మేము ఏం చేయగలుగుతాం అని ఆయన కూడా దుఃఖపడ్డాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే ఆ చెప్పినటువంటి వ్యక్తి బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నటువంటి కుమ్మరి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నటువంటి వారు. సహజంగానే మా బీసీలకు నాయకులు ఎస్సీబీసీలు అందరి కోసం కొట్లాడుతున్న వాడు అవి ఇంత అన్యాయంగా చచ్చిపోయాయి కదా నాకు వస్తే మాకు ఎక్కడికి వచ్చినట్టు బాధ అక్కడ ఉన్నటువంటి బీసీ పోలీస్ ఆఫీసర్లు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక్క నిమిషం జరగకూడదు జరిగింది, కానీ చరిత్రలో ఏ సంపన్న వర్ణాలకు వచ్చినటువంటి వాడు కూడా వీరన్న నావాడు అనుకునేటువంటి ఒక అవకాశాన్ని చరిత్రకు వీరన్న వదిలిపెట్టినటువంటి విశ్వాసంతో నేను అంత్యక్రియలో పాల్గొన్నా. ఇవాళ 18 సంవత్సరాల తర్వాత ఆశ్చర్యం ఏమిటంటే చాలా ప్రాంతాల నుంచి అన్న మా ఊళ్ళో కూడా ఈసారి వీరన్న వర్ధంతి చేయదలుచుకున్నాం, మా ఎమ్మెల్యే గారిని విరోధలుచుకున్నాం, మా వార్డు మెంబర్ని విరోధలుచుకున్నాం. ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. రాత్రి తెలంగాణ ఉద్యమంలో తొలి ఎవరు బలిదానం చేసిన శ్రీకాంత్ గారి తండ్రి ఫోన్ చేసి వెంకటాచార్య రాత్రి ఫోన్ చేసి అన్న నేను మీటింగ్కి వస్తున్నా, నేను 7-2 మీటింగ్ రాదలుచుకున్నా, వీరన్న చనిపోయిన తర్వాత మా కులం నుంచి ఒక వీరన్న పుట్టిందంటే ఇప్పుడు నాకు బాగా గర్వంగా ఉంది. మనిషి బ్రతికి లేకపోవడం ఒక బాధ, బ్రతికి ఉంటే ఏం చేస్తుండే అనేది ఒక చర్చ. కానీ బ్రతికిన చనిపోయినా బ్రతికున్నటువంటి ఒక వ్యవస్థని, ఒక రూపుదిద్దుకున్నటువంటి ఒక ఇంప్రెషన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవడం అనేది కొంతమందికి సాధ్యమవుతుంది. బహుశా ఈ శతాబ్దంలో ఎప్పటికి కూడా మర్చిపోయినటువంటి తెలంగాణ రాజకీయాల్లో, భారత రాజకీయాల్లో తిరుగులేని వీరన్న ఇవాళ మావోయిస్ట్ పార్టీకైనా మహాజన పార్టీకైనా చివరికి టీఆర్ఎస్ కైనా చంద్రశేఖరరావుకైనా వీరన్న లాంటి మహానుభావుల ముందు మోకరిల్లక తప్పనటువంటి పరిస్థితి ఈ కాలంలో రాదు. మరి వీరన్న వదిలిపెట్టినటువంటి దళిత బహుజన ప్రజాస్వామిక తెలంగాణ ఇవాళ తెలంగాణ కట్టు తెలంగాణకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాకముందుకే 1997లో పట్టే తెలంగాణ మహాసభ పెట్టినాడే దళిత బహుజన నాయకత్వంలో తెలంగాణ రావాలన్నాడు. రావాలనడంలో కూడా ఉద్దేశము మనం నాయకత్వంలో ఉంటే మన వర్గాలకు అక్కడికి వచ్చేటువంటి తెలంగాణ వస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం ఎండాల్సి వస్తే కూడా అదే పద్ధతిలో ఉండాలని కూడా ఆ ప్రకారం ఉద్యమం నడిచింది. మాలాంటి వాళ్ళ ఇవాళ ఇష్టం ఉన్నది చెప్పిన ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ చదువుతోటి ఏ వ్యవహార శైలితోటి ఇంకొంచెం తెలివిగా ముందుకు తీసుకుపోయితే బహుశా పార్లమెంటరీ వ్యవస్థలో మీరున్న భావజాలం అట్లే బ్రతుకుండేదేమో. మన నాయకత్వంలో కూడా చాలా మంది వాళ్ళ గొప్ప నాయకులు అనే వాళ్ళేమో. ఇవాళ ఈ రాష్ట్రంలో వీరన్న పెట్టినటువంటి పార్టీ లేదు, వీరన్న భావజాలం జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ కూడా లేదు. అట్లాంటి ఏదన్నా రూపుదిద్దుకుంటే తప్పకుండా బాగుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళ మా ప్రయత్నంలో ఇవాళ నడుస్తున్న వర్తమాన రాజకీయాల్లో ఎవరైతే ఉద్యమం చేసిండో, ఎవరైతే పోరాటం చేసిండో వాళ్ళందరూ కూడా ఇవాళ రాజకీయ అనాథలుగా వీళ్ళద్దు. గ్రామ జేఏసీలుగా, బీసీ సంఘాలుగా, ఎస్సీ సంఘాలుగా, అన్ని సంఘాలుగా పోరాడిన తెలంగాణ కోసం మనమే కనుక ఇవాళ పోరాటం మన ఫలితాలు కాదండి. తల్లి కోడి లెక్కన మన ప్రజలను మనం రక్షించుకుందామంటే గద్ద లెక్కన, రాబందు లెక్కన ఇవాళ రావులందరూ కూడా తెలంగాణ ఎత్తుకొని పోతామంటే మేమున్న ఉద్యమకారులు అని చెప్పి ఉద్యమకారులతో కొట్లాడడానికి, సంపన్న వర్గాల హక్కుల కోసం, మరో ప్రజాస్వామిక తెలంగాణ కోసం, ఒక బలమైనటువంటి పార్లమెంటరీ పునాది వేయడం కోసం ఓ తెలంగాణ ఇంటి పార్టీని ముందుకు తీసుకురావాలనుకున్నాం. జూన్ 2వ తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్ అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. బహుశా బీసీ సంఘాల నుంచి, ఎస్సీ సంఘాల నుంచి సంపూర్ణమైన సహకారం ఉందనే విశ్వాసం ఉన్నది. నిజంగా వీరన్నని గుర్తు చేసుకొని వీరన్న మార్గంలో పోతున్నా అని చెప్పే సాహసం నేను చేయలేదు. కానీ ఊపిరినంత వరకు మాత్రం ఎక్కడో దగ్గర మన హక్కుల కోసం కొట్లాడడానికి అదే ధైర్యాన్ని, అదే తెగని ఆయన చరిత్ర ముందుకు ఏదైతే ఉందో అంతే తెగతో కూడా కొట్లాడే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ కూడా ఇవాళ ఏ గ్రూపులుగా, స్పెక్టర్ గ్రూపులుగా మనం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా రకరకాల ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా నిజంగా మాట్లాడుకోవాలంటే జై శ్రీరామ్ నుంచి మొదలు పెడితే
ఏబీఎం కానించి లాల్ సలాం అన్న దాకా ఎవరైనా కూడా అట్టడుగా వర్గాలను చూసినటువంటి వాళ్ళు. ఎందుకంటే భావజాలను ఎత్తుకురావడం వల్ల పుట్టుకతో ఎవరు కమ్యూనిస్టులు కాదు, పుట్టుకతో ఎవరు ఆర్ఎస్ఎస్ కాదు, పుట్టుకతో ఎవరు రిపబ్లికన్ పార్టీ కాదు. రకరకాల ఆలోచనతో కొట్టుకుపోయి ఉన్నప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వ్యవస్థను నిలదొక్కుకోవాలంటే ఆ ధైర్యం దానికి బాధ్యత మా మీద ఉంది. మీరు నిన్న చూసారు ధర్నా చౌక్లో ఓ గుడ్డది గుడిషేతకి మన గుడాలు వేసుకున్న నరేందర్ వల్ల బీసీ స్కాలర్షిప్ల కోసమో లేకపోతే దేని కోసం కూడా కూర్చుందంటే ధర్నా చౌక్లో ధర్నా చేయలేరు. కానీ ప్రభుత్వమే ఈడ ఉన్నటువంటి కాలనీ వాసుల కష్టాలు వస్తున్నాయని చెప్పి ఆయిల్ పెయింట్ తోటి ప్లకార్డు రెడీ చేయించి మంచి ముడి కింద పొందడానికి మంచి కుర్చీ లేపించి ఎండగిట్ల కొట్టకుండా మొత్తం పెట్టి ఎట్లేపించి మంచినీళ్ళు తెప్పించి అన్ని ఏర్పాటు చేయించి పోలీసులను మమ్మల్ని పంపించడం తమాషా చేసి ధర్నా చౌకీ ఇక్కడికి ఎత్తివేయాలి. ధర్నా చేసుకున్న పట్టణం రావద్దు, వాడు ఫిర్యాదు కూడా చేసుకోవాలి, చాంద్రపేట చేసుకోవాలి, లేకపోతే గడ్డిపేట చేసుకోవాలంటే అహంకారంతో చెప్తే తెలంగాణలో అనేకమైనటువంటి ఉద్యమాలను పోరాటాల్సిన ఒక్క దెబ్బకు తల్లి అవతలేసి టెంట్లు ఆక్యుపై చేసుకుని ధర్నా చౌకలో మేము ఉంటాం. మా హక్కుల కోసం నేనే పోరాడతాం. ఈ రాజ్యంలో కూడా హక్కులు పరిష్కారం కాకపోతే నీ సెక్రటరీని ముట్టడించి కొత్త ప్రభుత్వాన్ని తీసుకుంటున్నామని ఒక హెచ్చరిక నిన్న ప్రారంభమైంది. అది కూడా ఇవాళ వీరన్న మీలాంటి వర్ధంతి జరుపుకున్నట్టు పొరవ జరగడం, పొరవ ముందు జరగడం కూడా సందర్భోచితంగా అవసరం మేము చెప్పుకోవడం అని భావిస్తా ఉన్నా. ఆ తెగువ మనం చూపెట్టాలి, ఓపిక కూడా మనకు ఉండాలి. తెగువ ఎంత ముఖ్యమో ఓపిక కూడా అంతే ముఖ్యం. వీరన్న గురించి అదే కాలం అదే మాట చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తా ఉంది. కన్సిస్టెంట్గా పోరాటంలో కూడా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. దీర్ఘకాలికంగా ఒక వ్యూహాన్ని నిర్మించుకోవడం, శత్రువు ఎట్లలో చూసుకొని దాని తగ్గట్టుగానే మసలుకోవడం చాలా ముఖ్యమైనది. ఆ ప్రకారం పోయేటువంటి ప్రయత్నం చేయాలి. బలంగా ఈ రాష్ట్రంలో వీరన్న కలగనటువంటి అట్టడి వర్గాల ఆధిపత్యంలో కూడా నాయకత్వంలో కూడా తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆలోచన ఏదో అది బలోపేతం కావడం కోసం మా ప్రయత్నంగా మీరు పెట్టేటువంటి ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కలిసి వస్తారని భావిస్తూ మరొకసారి ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ.